శాలివార మండల పిఎస్సిఎస్ సొసైటీ సిఇఓ నిమ్మల ఆంజనేయులు సార్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. మీ పిఎస్సిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ నిర్వహణ ఏ విధంగా ఉంది? మీ సొసైటీ కింద కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ అయినాయి సార్? మా పిఎస్సిఎస్ శాలిగౌరవ సంఘం నందు పిఎస్సిఎస్ సెంటర్లు 5 సెంటర్లు మేము ఓపెన్ చేయడం జరిగింది. ఐకేపీ సెంటర్లు అవి 6 ఉన్నాయి. తర్వాత ఎపిఓ సంఘాలు అవి 2 ఉన్నాయి. డిసిఎంఎస్ సంఘం ఒకటి, మొత్తం 15 సహకార సంఘాలు. అన్ని సహకార సంఘాలు 5, పిఎస్సిఎస్ ఎపిఓలు 2, తర్వాత ఐకేపీ సెంటర్లు 6. ఈ మొత్తం మీద రైతు సేవల్లో అందుబాటులో ఉండి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. మీ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాల్లో నీటి వసతి కానీ, టెంటు నీడ వసతి కానీ, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ కానీ ఇవి ఏ విధంగా ఉన్నాయి? రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొసైటీ నిర్వహణ జరుగుతుంది సార్? మన నల్లగొండ జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం 15x15 టెంట్ వేసుకోమని చెప్పారు. మేము ఏం చేసామంటే ఇప్పుడు తడకలతో కూడా ప్రతి సెంటర్లోనూ తడకలతో వేయించడం జరిగింది. మనకు 1000 లీటర్ల డ్రమ్ములు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మామూలుగా వేరే కుండలే కానీ వేరే డ్రమ్ములు పెడితే చేతులు పట్టుకుంటారనే ఉద్దేశంగా నల్లాలు గట్రా పెట్టడం జరిగింది. కుండలు కూడా అక్కడక్కడ కుండలు కూడా ఏర్పాటు చేయడం జరిగి ఎలాంటి రైతులకు నష్టం కలగకుండా ఎప్పుడైతే 17% మ్యాచర్ వస్తాయో ధాన్యం లిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది సార్. ఈ సెంటర్లలో తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరు కానీ ఏ విధంగా ఉన్నది? అక్కడక్కడ సమస్యలు వస్తున్నాయని కొన్ని సెంటర్లలో రైతులు ఆవేదన వ్యక్తం చేసింది సార్. మరి వీటికి వెంటనే పరిష్కారం ఏ విధంగా చూపుతున్నారు సార్? మనకు మార్కెట్ యార్డ్ నుంచి యంత్రాలు సప్లై చేయడం జరుగుతుంది సార్. వాళ్ళు మనకు మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు పరికరాలను కూడా బాగా చేయించడం జరుగుతుంది. మేము స్టార్టింగ్ తీసుకునేటప్పుడు కూడా 20 కిలోల బాటు ఆ యంత్రాల మీద, తూనికల మీద వేసుకొని చూసి అది సరిగుందా లేదా చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అంతే. మా అక్కడ సెంటర్ ఇన్ఛార్జ్ అతను ఉంటాడు. సెంటర్ ఇన్ఛార్జ్ పని ఏంటంటే రావంగానే అక్కడ 20 కిలోల బాట వేయడం, అది మంచిగుందా ఖరాబ్ ఉందా చూసుకొని పంపించడం జరుగుతుంది సార్. అలాగే పాడి క్లీనర్ యంత్రాలు ఉన్నాయా సార్? ఉన్నాయి సార్, పాడి క్లీనర్ ఉన్నాయి. మనకు సెంటర్ కోటి వాళ్ళు మార్కెట్ వాళ్ళే సప్లై చేయడం జరుగుతుంది. సెంటర్ కోటి ఎన్ని సెంటర్లు అయితే అన్ని సెంటర్లకు ఒక్కొక్కటి ఇవ్వడం జరుగుతుంది సార్. మీ కొనుగోలు కేంద్రాలలో గోనె సంచుల కొరత ఉందని తెలుస్తుంది. మరి గోనె సంచులు సకాలం టెండర్ ప్రక్రియ పూర్తయిందా? అవి రైతులకు అందుబాటులో ఉన్నాయా? ఉన్నాయి సార్. మనకు ఏం చేశారంటే కలెక్టర్ గారు ఆదేశానుసారం కూడా మా దగ్గర 80% పాత గోనె సంచులు మిల్లర్ ద్వారా కానీ పంపించడం జరిగింది. మిల్లర్ నుంచి కూడా మొన్న అయిపోయినట్టు మీ సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. సమాచారం ఇచ్చిన వెంటనే వరంగల్ నుంచి కూడా నాకు తెప్పేయడం జరిగింది సార్. 40,000 బస్తాలు నిన్ననే వచ్చాయి. అవి కూడా దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతి మిల్లర్ కూడా మాకు కూడా ఏం చేస్తున్నట్టే గిన్ని బస్తాలు ఉన్నాయి అనగానే ఎమ్మడే మీ పాత బస్తాలు కూడా తెచ్చుకోవడం కూడా జరుగుతుంది. పాతవి అయిపోయినా కూడా కొత్తవి కూడా మనకు స్టాక్ చేస్తున్నారు. డిఎం ఆఫీసులు, సివిల్ సప్లై డిఎం ఆఫీసులు ఏం చేస్తున్నారంటే స్టాక్ పెడుతున్నారు సార్. స్టాక్ పెట్టేసి మా దగ్గర ఈ లేవు అనగానే పంపించడం కూడా జరుగుతుంది. మా నల్గొండ జిల్లాలో అలాంటిది అయితే ఏం లేదు సార్. ఈ తేమ యంత్రాలు ఇప్పుడు డిజిటల్గా కదా సార్? డిజిటల్ యంత్రాలు సరైన తేమ శాతాన్ని చూపిస్తలేవు. అక్కడక్కడ సెంటర్లలో సరైన తేమ శాతం ఎక్కువ చూపిస్తున్నాయి, తేమ శాతం లేకున్నా కూడా ఎక్కువ చూపిస్తున్నాయి. వాటి వల్ల రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా రైతు పండించిన ధాన్యం తూకం ఏదైతే మ్యాచరింగ్ కంటే కూడా ఎక్కువ చూపించడం వల్ల వాళ్ళు మనోవేదనకు గురవుతున్నారు సార్. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తేమ యంత్రాలు వచ్చినాయి, అవి మీ సెంటర్లలో ఏమైనా ఏర్పాటు చేశారా? అవి ఏ విధంగా సేవలు అందిస్తున్నాయి? ఈ అడ్వాన్స్ అనేది మా దగ్గర లేవు సార్. పాతవి ఉన్నాయి, ప్రస్తుతానికి అయితే పాతవి ఉన్నాయి. మొన్న మాత్రం ఒక 10 గళ్ళు వచ్చేసినాయి, చూసినాం. అవి అంత మంచిగా అనిపించలేవు మాకు. పాతవి ఏంటనే వాడుతున్నాం. కాకపోతే ఏంటంటే 2 ప్రెస్ చేయాలండి. 2 ప్రెస్ చేస్తే 0 ఉందా లేదా చూసుకుంటాం. తర్వాత కుప్పల దగ్గర పోతాం, చూస్తాం. ఒకేసారి ఏం చూస్తాం, 10, 15, 20 దాకా కుప్పలు చూస్తాం. 17 కానీ 18, 20, 25, 40 కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. 40 వచ్చినట్టే కోత కోసి మనకు అక్కడే ఆరబోసుకుంటారు. రైతులు ఏం చేస్తారంటే వరి ధాన్యాన్ని డైరెక్ట్ తీసుకొచ్చి కల్లాలని ఆరబోయడం జరుగుతుంది సార్. కల్లాలని ఆరబోస్తానికి ఏమైతే 40, 45 వస్తుంది. ఏం చేస్తున్నమాట కల్లాలకు రాగానే ఎంట్రీ రిజిస్టర్ ఉంటుంది. మాకు ఎంట్రీ రిజిస్టర్లో నమోదు చేస్తాం. రైతు వారి పేరు, తండ్రి పేరు, ఫోన్ నెంబరు ఎంట్రీ చేస్తాం. ఎంట్రీ చేసి ఆ మ్యాచర్ ఎంత వచ్చింది మాకు ఏం చేశారంటే డీసీ ఆఫీసులు మా నల్గొండ జిల్లాలో మరి ఎక్కడ ఉన్నదో తెలియదు కానీ మాకు ఏం చేశారంటే బుక్లెట్ కూడా ఇచ్చారు. ఎంట్రీ రిజిస్టర్ బుక్లెటు, తేమ శాతం ఎంత ఉంది, ఎఫ్ఏక్యూ
అదో బుక్లెట్ మాకు సప్లై చేయడం జరుగుతుంది. మా డీసీ ఆఫీస్ నుంచి కూడా జిల్లా సహకార అధికారి నల్లగొండ గారు ఆధ్వర్యంలో సప్లై చేయడం జరుగుతుంది. అది రాగానే ఎంట్రీ రిజిస్టర్లో ఏం చేస్తే పేరు, తండ్రి పేరు, గ్రామము, అతని సెల్ నెంబరు, అతను ఆ ధాన్యం వచ్చినప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంది, 15 ఉందా, 18 ఉందా, 20 ఉందా, 40 ఉందా, 45 ఉందా, ఆ పర్సెంటేజ్ చూసుకొని లోపలికి పోయిన తర్వాత ఆరబోసుకుంటారు సార్. ఆరబోసుకున్న తర్వాత ఓ 2 డేస్లో మళ్ళీ మ్యాచర్కి పోతాం. సీరియల్ ప్రకారం ఎంట్రీ రిజిస్టర్లు నమోదైన ప్రకారం వెళ్ళిపోతుంటాం. వెళ్ళిపోయినప్పుడు ఒక ఆయన మ్యాచర్ 15, 14, 17% వచ్చిందని కొనుగోలు చేస్తాం. ఒక అతనిది ముందు వచ్చినా కూడా 17 కంటే ఒక 20 మ్యాచర్ ఉందనుకోండి, అతనికంటే వెనక తెచ్చినా కూడా 17% ఉన్నదంటే ఖచ్చితంగా 17% ఎవరైతే ఉందో అట్లా కూడా కాంటాలు పెట్టడం జరుగుతుంది సార్. ఎందుకంటే సమస్యలు తలెత్తకుండా మా కలెక్టర్ గారు కూడా ఆదేశానుసారం ఏముందంటే, మా కలెక్టర్ గారు త్రిపాఠి మేడం గారు వచ్చారు, అంతకుముందు అక్కడ ములుగు జిల్లాలో చేశారు. ఆమె కూడా మాకు విజిట్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శాలీ గౌరవం అనేది బాగుంటుంది, మంచిగా చేస్తారు అనేది కూడా ఉన్నది కాబట్టి అన్నీ వచ్చేసారు. స్టార్టింగ్లో రావడం జరిగింది, చూడడం కూడా జరిగింది సార్. చూసి కూడా వారు కూడా మాకు ఒక 70 మార్కులు ఇచ్చారు సార్. పోయి వచ్చి 70 మార్కులు బాగా చేస్తారు, పర్లేదమ్మా, మంచిగా చేస్తారు, ఇలానే చేయండి, ముందు చేయండి, ఏదైనా సమస్యలు వచ్చినా మాకు కూడా చెప్పండి అని చెప్పడం కూడా జరిగింది సార్. సో ఈ కొనుగోలు కేంద్రాలలో అమాలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారట రైతులు చెప్తున్నమాట సార్, ఇది ఎంతవరకు వస్తుంది? మా పద్ధతి ప్రకారం అయితే మా పిఎస్ఎస్లే కానీ ఐకేపీ సెంటర్లే కానీ కలెక్టర్ ఆర్డర్ ఏంటంటే బస్తాకు 18 రూపాయలు సార్, కింటాకు వచ్చి 45 రూపీస్, 45 రూపాయలు. ఆ 45 రూపాయలు ఇవ్వడమే జరుగుతుంది తప్ప ఎగస్ట్రా అనేది లేదు. మాకు కూడా కూలీల కొరత ఉంటుంది కాబట్టి బీహార్ వాళ్ళు వీళ్ళు కొంతమంది తీసుకొని రావడం జరిగింది. ఒక దగ్గర కూడా నేను కూడా బీహార్ వాళ్ళని కూడా తీసుకొని రావడం జరిగింది. వాళ్ళకు కూడా భాష రాదు కాబట్టి చేయదు కాబట్టి ఒక మనిషిని మేము అక్కడ కూర్చోబెట్టి మాట్లాడించుకుంటూ 18 రూపాయలు బట్టి వసూలు చేయడం కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. బీహార్ వాళ్ళకు కూడా మనకు రూమ్లే కానీ వాటరే కానీ వాళ్ళకు కూడా మా పిఎస్సిఎస్ నుంచే మేము సప్లై కూడా చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి సమస్యలు రావద్దు అనే ఉద్దేశం. సార్ ఈ కొనుగోలు కేంద్రాలు అయినటువంటి ఐకేపీ కానీ పిఎస్సిఎస్ సెంటర్లలో నిర్వహించే కొనుగోలు కేంద్రాలలో రైతుల నుంచి అమాలీల ఛార్జీల రూపంలో ఒక 1000 నుంచి 1500 ఇస్తేనే మీరు పెడతామన్న డిమాండ్ చేస్తున్నట. దాంతోపాటు తాలు, తేమ శాతం, పొల్లు శాతం ఉందనేది కోత వస్తున్నట. ఏది మనం పెట్టే తూకం వేసే బస్తాలకి వెళ్ళి ఇది మన సెంటర్లో జరుగుతున్నదా? ఇది ఎంతవరకు వస్తుంది? ఇప్పటివరకు అయితే ఎలాంటిది జరగలేదు సార్. మీరు రైతులు తెలుసుకున్నా అట్లనే ఉండాలి, నేను చెప్పినా అట్లే ఉండాలి. ఇప్పటివరకు కూడా వాస్తవానికైతే 17% మ్యాచర్ ఉండాలి. తాలు పుల్లే కానీ 1%, 2%, 5% వరకు ఉన్నట్టు ఉంటే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ధాన్యాన్ని కూడా మేము ఏం చేసినామంటే లేడీస్ అమాలి కాకుండా కూడా మేము ఒక 5-4 సెంటర్కు ఒక కాంటాకు 2-3 లేడీస్ని కూడా పెడతాం సార్. ఆ పొల్లే కానీ చెత్తే కానీ ఏదన్నా కొట్టిస్తుంటాం ఎమ్మడే, కడిగించుకుంటూ చేసుకుంటూ కూడా కాంటా పెట్టి పంపడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులే కానీ మాకు అందరు సహకరిస్తారు, మిల్లర్లే కానీ అధికారులే కానీ ఎవరైనా సహకరిస్తారు. మా కాడ ఇంతవరకు కూడా మా నల్గొండ జిల్లాలో అప్పటి నుంచి మేము 2013 నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాం సార్. ఎలాంటిది కూడా రాలేదు. కానీ ఈ మధ్యన ఇక్కడ కొన్ని సెంటర్లలో మేము చూసినాం సార్, 1000 నుంచి 1500 అమాలీలకు వాళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వాలని ఇస్తేనే కాంట పెట్టిన తర్వాత ఆ బస్తాలు, ఈ పైసలు కడితే ఆ బస్తాలు ఎత్తామని కిరికిరి పెడుతున్నారు సార్. అది మా దృష్టికి వచ్చింది. రైతులు కూడా ప్రధానంగా వాళ్ళ గోడు వెళ్ళబోసారు సార్. అందుకని మేము మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. మరి అది ఎంతో. ఇంకోటి కూడా సార్, మేము ఏం చేస్తామంటే సెంటర్ ఓపెన్ చేయ ముందుకు మేము ఏం చేస్తుంటే అమాలీలను పిలుస్తాం. మా దగ్గర అమాలీలు ఏంటంటే లైసెన్స్ హోల్డర్, మార్కెట్ కమిటీ వాళ్ళే కానీ మేమే కానీ ఫస్ట్ మేము కూర్చోబెడతాం సార్. పిఎస్సిఎస్లో ఏం చేస్తారంటే ఊరికో 20 మంది ఉంటారు. అట్లా వాళ్ళు అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులు ఉంటారు సార్. వాళ్ళని పిలిపిస్తాం. అందరిని పిలువు, మెయిన్ వాళ్ళని పిలిపించి ఎలాంటి అవకతవకలే కానీ ఎలాంటి రూపాయి కానీ వసూలు చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేస్తాం. ఇంకోటి ఏం చేస్తామంటే సిస్టమేటిక్గా చేయాలి, ఒక పద్ధతి ప్రకారం చేయాలి. పద్ధతి తప్పితే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే మనం రైతు పిల్లలమే, రైతు బిడ్డలమే. మేము కూడా మాకు 10 ఎకరాలు ఉంది. మేము కూడా గతంలో కూడా పోసుకొని అమ్ముకోవడం జరిగింది. మేము కొన ముందు కూడా అంతకుముందు సివిల్ సప్లై అధికారులు కూడా మనకు కొనుగోలు చేయడం జరిగింది. ఆ కొనుగోలు చేసినప్పుడు కూడా మేము కూడా అమ్మడం కూడా జరిగింది. ఆ సమస్య ఎంతవరకు దారి తీస్తుంది కొన్ని విషయాలు మాకు తెలుసు కాబట్టి ఫస్టే కూర్చోబెట్టి మాట్లాడి చేసి ఎలాంటి అవకతవకలు పాడినా చేపినా అని చెప్పేసి మీ మీద చర్య తీసుకుంటామని చెప్పేసి మాట్లాడి చేస్తాం సార్. తర్వాత కూడా మార్కెట్ కమిటీకి కూడా మా కమిటీ వచ్చి ఏర్పాటు జరగడం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చిన, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా శంకరెడ్డి గారి ఆధ్వర్యంలో పాదూరు శంకరెడ్డి గారు, మాకు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మార్కెట్ సెక్రటరీలు అందరినీ కూర్చొని కూడా వాళ్ళ దృష్టి కూడా, ఎందుకంటే లైసెన్స్ హోల్డర్లు కాబట్టి లైసెన్స్ ఇచ్చేది మార్కెట్ సెక్రటరీ గారు కాబట్టి వారి అధ్యయనంలో కూడా మేము కూర్చోబెట్టి మాట్లాడినాం సార్. మాట్లాడి కూడా అలాంటి సమస్యలు తలెత్తకుండా మేము ఫస్టే చెప్పుకోవడం కూడా జరిగింది సార్. సార్ పచ్చి ఓట్లను దళారులు, మధ్యధరలు, ప్రైవేటు వ్యక్తులు అవి కొనుగోలు చేసి తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల సరిహద్దుల ధరలు ఇస్తున్నారు సార్. వీటి నియంత్రణ ఏ విధంగా ఉంది? మీ సొసైటీ ఏ విధంగా నియంత్రణ చేపట్టింది సార్ మీ మండలంలో? మా దగ్గర దళారీ వ్యవస్థ అనేది లేదు సార్. ఎందుకు లేదంటే
రైతే అనేవారికి స్వేచ్ఛ ఇచ్చింది గవర్నమెంట్, పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు. సరౌండింగ్ ప్రాంతంలో అతనికి ఎక్కడైతే ఉన్నాయో. ఇంకోటి కూడా ఏం చేశాడు, గతంలో మండలానికి ఒక్కటి పెట్టేది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్. ఇప్పుడు అట్లా కాదు, గ్రామాన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే రైతుకి ఎలాంటి ఇబ్బందులు జరగవద్దు, చేయొద్దు. వారు ఎందుకంటే రైతు ఉంటేనే మనం ఉంటాం, రైతు లేకుంటే మనం లేమని చెప్పేసి నినాదం కూడా ఉన్నది. కాబట్టి ఎలాంటి సమస్య తలెత్తకుండా చేయడం జరిగింది. ఇంకోటి ఏం చేశారంటే, మన సూర్యాపేట జిల్లాలో అంటే ఆంధ్ర బార్డర్ వస్తే డీసీఓ మన కలెక్టర్ గారి ఆదేశానుసారం, జేసీ గారి ఆదేశానుసారం కూడా అక్కడ పోలీస్ కస్టడీ కూడా ఏర్పాటు చేసి అక్కడి నుండి కూడా ఇక్కడికి ధాన్యం రాకుండా చేయకుండా కూడా కట్టడి కూడా నిర్ణయించడం జరిగింది సార్. సార్ మీరు కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించడం అంటున్నారు సార్. ఇప్పుడు ఇక అకాల వర్షాలు సంభవించినప్పుడు ధాన్యం తడిచిపోతున్నది, మక్క పట్టిపోతున్నది. దానివల్ల రైతులు 6 కాలాలను పండించిన రైతు అరిగోసపడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు. ఆ ఓట్లను మనం తిరిగి తీసుకోవాలంటే ఆ మక్కినే తేమ శాతం ఉంది, ఆ ఓట్లను సరి తీసుకునే పరిస్థితి ఏర్పడి కోతకు విధిస్తున్నట్టున్నారు. వీటి విషయంలో మీరు గవర్నమెంట్ పై అధికారులు తీసుకుపోయారా? ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తున్నారు? గతంలో కూడా సార్ మాకు వాస్తవం మీరు అన్నది కాదంటలేవు. అకాల వర్షం వచ్చినప్పుడు తడుస్తాయి సార్. బస్తాలు కాంటా పెట్టిన బస్తాలే కానీ తడిచినా చేసినా కూడా తర్వాత ఏం చేస్తామంటే ఆ బస్తాలలో ఒడ్లు తడవవు సార్, బస్తాలే తడుస్తాయి. తర్వాత మనకేమవుతుంది, ఎండ వస్తుంది, ఎండ తగులుతుంది. సూర్యరశ్మి వచ్చిన తర్వాత బస్తాలు తిరగబెడతాం సార్, కిందికి మీద తిప్పేసినప్పుడు ఏమైతే ఆరుతాయి. ఆరిన తర్వాత లోడ్ వేసి పంపించడం కూడా జరుగుతుంది సార్. మాకు అలాంటిది ఏం జరగలేదు, చేయలేదు. ఇంకోటి కూడా ఏం చేస్తాం, వాతావరణం ఎప్పుడైతే మనకు అనుకూలించకుండా వాతావరణం మబ్బులే కానీ అవే వచ్చిన కలెక్టర్ నుంచి కూడా మనకి ఏం చేస్తారు, మెసేజ్ ఉంది, మాకు గ్రూప్ ఉంది సార్. ఆ గ్రూప్లో పెడతాం. ముందే ఏం చేస్తారంటే వాళ్ళు, బాబు 2 రోజులు వర్షాలు ఉన్నాయి, అకాల వర్షాలు ఉన్నాయని చెప్పేసి మాకు ఇన్ఫార్మ్ చేయడం కూడా జరుగుతుంది సార్. జరిగినప్పుడు మేము కూడా రైతుల దృష్టి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. సెంటర్ ఇన్ఛార్జీలకు మేము చెప్పడం జరుగుతుంది, సెంటర్ ఇన్ఛార్జీలకు కూడా చెప్పడం జరుగుతుంది. మేము కూడా సెంటర్కు ప్రతిరోజు నేను సూపర్వైజింగ్ కూడా చేయడం జరుగుతుంది, ప్రతిరోజు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు కూడా చెప్పినప్పుడు కుప్పలు దగ్గరికి పోసుకున్న తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దగ్గర కూడా మనకు సెంటర్కు 30 పట్టాల దాకా మేము అందుబాటులో ఉంచుకుంటాం. ఎవరైనా ఒడ్లు ఉండి వాళ్ళకు పట్టా లేకుండా కూడా మేము సప్లై చేయడం కూడా జరుగుతుంది, భద్రపరచడం కూడా జరుగుతుంది. అలాంటి అవకతవకలు అయితే మా దగ్గరికి ఏం రాలేదు. ఏదున్నా కూడా వాళ్ళు కూడా ఏం చేశారంటే, గతంలో 2-3 సంవత్సరాల క్రితం కూడా చేసినాయి ఎట్లా ఏందన్నా కూడా మన సివిల్ సప్లైలు కానీ జేసీ గారి ఆర్డర్ ప్రకారమే, కలెక్టర్ గారి ఆర్డర్ ప్రకారం కూడా మిల్లర్లకు కూడా ఒప్పించి చేసి కూడా దిగుమతులు చేసుకోవడం కూడా జరిగింది సార్. ఎందుకంటే బాయిల్డ్ రైస్ కదా సార్, బాయిల్డ్ కాబట్టి అప్పుడప్పుడు బట్టీలో పోసుకోవడం. ఎందుకంటే చాలా హెవీగా దడిచింది అనుకోండి, హెవీగా దడిచినప్పుడు ఒక మిల్లు కాదు, ఒక 4-5 మిల్లులకు మాట్లాడడం చేయడం, పలానా మిల్లుకి మీరు పంపండి, పలానా మిల్లు పంపండి చేయడం అని చెప్పి చేయించి పంపించడం కూడా జరుగుతుంది. ఎలాంటి కోతలే కానీ ఎలాంటివే కానీ రైతుకి ఎలాంటి నష్టం కూడా వాటిలో లేదు, జరగలేదు ఇప్పటివరకు కూడా మా దగ్గర. సరే, ఈ టార్పాలిన్ల పంపిణీ రైతులకు సప్లై చేసే పరికరాలు కానీ, టార్పాలిన్లు అంటే రైతులకు సకాలంలో పంపిణీ చేయడం లేదు, అవి ఆ గోడౌన్లనే మురిగిపోతున్నాయి, కట్టలు అక్కడే ఉన్నాయి. ఈ నగరకల్ నియోజకవర్గంలో ఉంది, ఇటీవల కూడా పేపర్లకు వచ్చింది, మీడియాలో కూడా వచ్చింది. అవి ఈ సొసైటీలు ఎందుకు పంపిణీ? రైతులు ఏమంటారంటే, మాకు ఎప్పుడు అడిగినా కూడా అయిపోయినాయి లేవు అని ముచ్చట చెప్తున్నారు. మరి మీ సెంటర్లలో ఇలాంటి సమస్య ఎదురైతే ఎలా మీరు వీటిని? టార్పాలిన్ అనేది గతంలో ఇచ్చారు సార్. గతంలో ఏం చేశారంటే, మార్కెటింగ్ వాళ్ళే రైతులకు కంపల్సరీ టార్పాలిన్స్ ఇచ్చేది. టార్పాలిన్స్లు ఇచ్చిన విషయాలు ఏం చేశారంటే, రైతులు కూడా అసలు అశ్రద్ధగా దాన్ని మామూలుగా అక్కడికి చేసినప్పుడు లారీలే కానీ ట్రాక్టర్లే కానీ రైతు ధాన్యం పోసుకునేటప్పుడు తొక్కియడం చెప్పడం వల్ల కూడా అసలు నష్టపోవడం జరుగుతుంది. దాని మీదగా చేయడం వల్ల నష్టపోవడం జరుగుతుంటే వాళ్ళు కూడా కొనుగోలు చేయాలి. ప్రతిసారి ఇచ్చినప్పుడల్లా పట్టాలు పోగొట్టడమో తీసుకుపోవడమో ఇంటికి తీసుకుపోవడమో జరిగేసరికి వాళ్ళు ఎంతకన్నా కొనాలి చేయాలి కదా, మనం అట్లా చేయలేమని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, సెంటర్కు 30, 40, 50 పట్టాలు, పెద్ద సెంటర్లు అంటే 50 పట్టాలు ఇస్తే రైతులకు మీరే ఇవ్వండి, మీరే చేయండి అని చెప్పేసి మాకు ఇవ్వడం జరుగుతుందండి. మేము ఎలాంటివి కూడా పట్టాలు అనేది రైతు ఏం చేస్తాడు, మాకు సీసీలు ఉన్నప్పుడు పైన కప్పుకుంటుంది, 2 పట్టాలు పడతాయి. సరే, భూమి మీద పోసినప్పుడు కూడా భూమి మీద పోసుకుంటారు, పైన పట్టాలు కప్పుకున్నప్పుడు వాళ్ళది లేకున్నా కూడా మా దగ్గర ఉన్నాయి కూడా మేము అడ్జస్ట్ చేయడం కూడా జరుగుతుంది సార్. అలాంటివి అయితే జరగలేదు మా దగ్గర. పట్టాలు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటున్నాయి. మాకు ఇచ్చేటి అయితే 30-40 ఇస్తున్నారు. ఆ 30-40 కూడా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం మేము. మీరు నిర్వహించే సెంటర్లలో ధాన్యాన్ని ఎంత సేకరిస్తారు, ఎంత మీరు మిల్లులకు పంపిణీ చేస్తున్నారు సార్? ఇప్పుడు మేము నిర్వహించే సెంటర్లో ధాన్యం రోజు 2000 క్వింటాల 3000 క్వింటాలు కొనుగోలు చేసిన వెంటనే వెంబడే రవాణా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు మనకు పిలిపియడం, లారీలు పిలిపించి వెంటనే లోడింగ్ చేసి పలానా మిల్లుకు మాకు ట్యాగింగ్ పెడతారు కదా, ట్యాగింగ్ ప్రకారం
పలానా మిల్లికని పంపేయడం కూడా జరుగుతుంది సార్ ఎప్పుడే. ఎంత 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 తీసుకుంటున్నారు సార్ ధాన్యాన్ని మీరు టోటల్గా? అంటే లాస్ట్ వరకు అంటే మనకు మీ సొసైటీకి వెళ్ళి 50,000 క్వింటాల్ 50,000 క్వింటాల్ కొంటాం సార్ మేము. 50,000 క్వింటాల్ కంపల్సరీ. సార్ మీరు తీసుకుపోయే మీ సెంటర్లలో, మీరు ధాన్యం కొనుగోలు సెంటర్లలో మద్దతు ధర ఎంత ఇస్తున్నారు? ఏ ధాన్యాన్ని మీరు సేకరిస్తారు? గవర్నమెంట్ మద్దతు ప్రకారం ఏ గ్రేడు 23-20, కామన్ అయితే 2300 కొనుగోలు చేయడం జరుగుతుంది సార్. అదే ధర మనం ఏముంది డిఎం ఆఫీసుకు మనం ఇక్కడ ట్యాబ్లో ఎంటర్ చేసుకుంటాం. మనం కొనుగోలు చేసిన వెంటనే ట్రక్ షీటు లారీ అతనికే ఇస్తాం. ట్రక్ షీట్ ఇచ్చిన మిల్లర్ కాడ దిగుమతులు అయిన వెంటనే మాకు ఇక్కడ ఏం చేశారంటే మా అధికారులు కూడా ఆదేశానుసారం ట్రక్ షీట్లు కూడా ఎమ్మడే తీసుకొని మీరు ట్యాబ్లో ఎంటర్ చేసుకొని మాకు 2 రోజులకు 3 రోజులకు మీరు మాకు అందించినట్టంటే మేము ఎమ్మడే బిల్లులు కూడా ఎమ్మడే రైతు ఖాతాలో వేయడం జరుగుతుందని చెప్పేసి మాకు కూడా స్ట్రిక్ట్గా ఆర్డర్ వేయడం జరిగింది. ఆ వారన్న ప్రకారం కూడా మేము ఎప్పటికప్పుడు కూడా మేము ఏ రోజుకి ఆ రోజు మేము సూపర్వైజింగ్ చేస్తుంటే కాబట్టి నేను ప్రతి మిల్లు కూడా మేము కూడా సెర్చ్ చేసుకుంటా ట్రక్ షీట్లు కూడా తీసుకొని పోవడం జరుగుతుంది. అక్కడ ఇన్ఛార్జీలను పెట్టినాం. ఇన్ఛార్జీలో కొనుగోలు చేస్తారు. ట్యాబ్ ఎంట్రీస్ చేస్తారు. ఆ బుక్ కీపర్ ఉంటారు. దానికే ఉంటారు సార్. మొత్తం ఒక సెంటర్కు 5 పెడతాం. 5 ఎవరికి వాళ్ళకి ఉంటారు. అది కాకుండా కూడా ఎగస్ట్రా మనుషులం కూడా తాలే కానీ ఏదన్నా కూడా ఊకెట్టేందుకు కూడా పెట్టినాం. మన కాంటాకు ఒక 3-4 పెడతాం. ఆ 3-4 ఏం చేస్తారంటే ఏదైనా తాలున్నా ఏదున్నా కూడా ఎప్పటికప్పుడే వర్కలతో చేసుకుంటూ కొట్టేసుకుంటా పంపించడం జరుగుతుందండి. ఈ సొసైటీకి వెళ్ళి దొడ్డు ధాన్యం, సన్నధాన్యం సేకరణ ఎట్లా ఉంది సార్? దొడ్డు ధాన్యం మొన్న వానకాలం మాత్రం సన్నధాన్యం కొన్నా సార్. గతంలో సన్నధాన్యం అనేది లేదు. సన్నధాన్యం అయినా దొడ్డు ధాన్యం అయినా 2300 ఉంటే 2300, 2320 ఉంటే 2320. మొన్నసారి ఏం చేశారంటే సెంటర్లకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 23-20 వండుకుంటూ 500 బోనస్ కూడా ఇవ్వడం జరిగింది సార్. మేము వెంబడే ఆ సన్నధాన్యం కూడా ఒక 20,000 క్వింటాల్ కూడా పోయినసారి మేము కొనుగోలు చేయడం జరిగింది, పంపించడం జరిగింది. పంపించిన తర్వాత 23-20 పడ్డ తర్వాత మాత్రం బోనస్ కూడా అందరి రైతులకు కూడా పడ్డది సార్. మీరు ధాన్యం సేకరించిన తర్వాత రైతుల ఖాతాలో ఎంత కాలంలో మీరు జమ చేస్తున్నారు సార్? రైతుల ఖాతా చెప్పాను కదా సార్, ఇప్పుడు 2-3 రోజుల్లో వాళ్ళకు కంపల్సరీ రైతు ఖాతాలో పడుతుంది సార్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు తీసుకుంటున్నాం. రైతు బంధు అకౌంట్ ఉంది సార్. మన రైతులు వేరే అకౌంట్లో పడాలన్నా పడేదే లేదు. యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఏమేం చేశారంటే రైతు బంధు అనేది ఉన్నది సార్. రైతు బంధు ఇచ్చిన అకౌంట్లకే ఇది కూడా అకౌంటు దేనికి మనకు ఆధార్కి లింకప్ అయింది సార్. లింకప్ అయింది కాబట్టి ఆధార్ నెంబర్ కొట్టంగానే రైతు పేరే కానీ, తండ్రి పేరే కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబరే కానీ, ఆయన భూమి వివరాలే కానీ అన్నీ తెలియపరిచిన వెంటనే మేము ట్యాబ్లో కొట్టి చేసి ట్రక్ షీట్లు తీసుకొని మాన్యువల్కి కూడా మా లిస్ట్ తీసుకొని అక్కడ డిఎం ఆఫీస్ పోయి సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్. సార్ మీరు సెంట్రల్ ఇప్పుడు కొనుగోలు కేంద్రాలలో మీరు ధాన్యం కాంటలు పెట్టిన ధాన్యం లోడ్ ఎత్తిన తర్వాత ఈ మిల్లులోకి వచ్చిన తర్వాత ఇక్కడ దిగుమతి అయితే లేదంట. రోజుల తరబడి ఇక్కడ నిరీక్షణ ఇక్కడ ఇది జరుగుతుంది. అక్కడేమో రైతులేమో ఎక్కడి నుంచి అకాల వర్షాలు వస్తే మా ఒడ్లు దర్శనం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. ఈ మిల్లులలో ఎందుకు దిగుమతి తొందరగా కావట్లేదు? ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది? మీరు పై అధికారులు తీసుకుపోయారు, కలెక్టర్ వరకు సమస్య పోయిందా సార్? లేదు సార్, ఇప్పుడు వరకైతే మనకు నగరికల్లో ఉన్న మిల్లులే కానీ మా పరిధిలో మిల్లులే కానీ చిన్న సమస్యలు అంటే ఏముంటాయంటే రైతులకు సేవ చేయాలన్న దృక్పథంతో మేమేం చేస్తున్నాం అంటే ఏ గ్రేడ్ కిందకి పంపించడం కూడా జరుగుతుంది. యాక్చువల్గా అయితే మాకు కూడా మేము బీకామ్ స్టూడెంట్లం కాదుగా, మీ డిగ్రీలో చదువుకొని ఉంటాం. అగ్రికల్చరల్ ఉంటారు, వాళ్ళు కూడా చూస్తారు, మ్యాచర్ చూస్తారు, చేస్తారు. కొన్ని నోట్లు పొట్టిగా ఉంటాయి, పొడుగు ఉంటాయి, కొంచెం అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి కామన్ కింద దించాలి. పొట్టి గింజ ఉంటుంది కదా సార్. పొట్టి గింజ అంటే ఇప్పుడు మనకు 3 కేజీల సంచి ఉంది సార్. హైబ్రిడ్ గింజలు, హైబ్రిడ్ మొత్తం ఏం చేసి కామన్ కింద ఉంటుంది యాక్చువల్గా అయితే. ఇక మామూలుగా మనకు వెయిట్ ఉంటే కానీ 10 కానీ IR64 కానీ ఇవేముంటాయి, పొడుగుంటాయి సార్. పొడుగు ధాన్యం గింజ ఉంటుంది కాబట్టి అది ఏ గ్రేడ్ కిందకి వస్తుంది, ఇది బి గ్రేడ్ కిందకి వస్తుంది. కొంతమంది తెలియక చేయక, కొంతమంది అగ్రికల్చర్లో కూడా పూర్తి అవగాహన లేక కొంత ఉన్నది కామన్ కింద అని చెప్తారు. మనం మ్యాచర్ చూసేటప్పుడు కూడా తాలు ఉంది, పర్సెంటేజ్ తాలు పట్టాలి చేయాలని చెప్పడం కూడా జరుగుతుంది. మిస్టేక్ ఏదైనా జరిగితే చేస్తే ఇది పొట్టి కింద ఉందని చెప్పినప్పుడు వీళ్ళ దగ్గర కూడా మేము రావడం జరుగుతుంది. అగ్రికల్చర్ దగ్గర మేము రావడం జరుగుతుంది. చూస్తాం, పరీక్షించి ఎమ్మడే సార్ట్అవుట్ చేసేసి దిగుమతులు కూడా చేయడం జరుగుతుంది. మాకు కూడా DT మేడం కూడా అందుబాటులో ఉంటుంది, సివిల్ సప్లైలు కూడా అందుబాటులో ఉంటారు, చెప్పడం జరుగుతుంది. ఎమ్మడే వాళ్ళు కూడా రావడం జరుగుతుంది, వాళ్ళు కూడా దింపేయడం కూడా జరుగుతుంది సార్. అలాంటి సమస్యలు మా దగ్గర దాదాపు రాణిస్తులు రైతులను కూడా దృష్టికి తీసుకుపోం చేయము. ఏది ఉన్నా కూడా మేమే పరీక్షణ చేస్తాం, మేమే దింపిస్తాం, మేమే ట్రక్ షీట్లు తీసుకుపోయి వెంటనే మేము రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది సార్. సార్ ఈ సొసైటీలలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి కదా సార్, అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామ అధికారి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కమిటీ వేశారా? కమిటీ వేస్తే కమిటీ పనితీరుతో పాటు ఈ సెంటర్ల నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది?
అది ఎఫ్పిఓ అని కొత్తగా రైతు ఉత్పత్తుల సహకార సంఘాలని ఉన్నాయి సార్ కొన్ని. అవి అగ్రికల్చర్ ఆధ్వర్యంలో కూడా కొన్ని జరుగుతున్నాయి. ఎఫ్పిఓలు నిన్న మొన్న కూడా పోయిన సంవత్సరం నుంచి వచ్చినాయి సార్. అవి అగ్రికల్చర్ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇవి కూడా మండలంలో ఏం చేస్తారు, మండలంలో వ్యవసాయ అధికారి, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఏపీఎం, ఐకేపీలకు ఏపీఎం ఉంటుంది, లేదా మాకైతే మానిటరింగ్ ఆఫీసర్, డీసీ ఆఫీస్ నుంచి మానిటరింగ్ ఆఫీసర్ ఉంటాడు, తర్వాత మీ సిఓ గారు. వీరి ఆధ్వర్యంలో ఏదైనా సమస్యలు రైతులకే కానీ సరుకు బాగాలేదు, నల్లగా ఉంది, మీరు అన్నట్టు తాలు ఉంది అంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి చూసి ఇది కామన్ కిందికి పోద్ది, ఏ గ్రేడ్ కిందికి పోద్ది అని చెప్పడం కూడా జరుగుతుంది సార్. చేసి ఎమ్మడే అక్కడే పరీక్ష ఏం చేస్తే కుప్ప దగ్గరికి పోతారు, చూస్తారు, చూసి ఇది కామన్ కింద పోద్దామని చెప్పేసి రైతుకి చెప్పి వెంటనే కాంటా పెట్టించి పంపడం జరుగుతుంది సార్. సార్ అక్కడక్కడ మాకు ఇన్ఫర్మేషన్ రైతులు ఇస్తున్న సమాచారం, రైతులు చెప్తున్న మాట సార్, కొనుగోలు కేంద్రాలలో టోకెన్ సిస్టమ్ కాకుండా రాజకీయ ఒత్తిళ్లతోటి అంటే ఈ సీరియల్ తప్పి వేరే వాళ్ళే పెడుతున్నారు, దానివల్ల మాకు టోకెన్ సిస్టమ్ పాటిస్తలేదు ఈ నిర్వహించే సొసైటీలు, అవి మా దృష్టికి తీసుకొచ్చారు సార్. ఇది ఎంతవరకు వస్తుంటారు? మాకు మేము చెప్పాను కదా సార్, మాకు జిల్లా సహకార అధికారి ఆధ్వర్యంలో ఎంట్రీ రిజిస్టర్లు ఎఫ్ఏక్యూ అనేది సప్లై చేయడం జరుగుతుంది సార్. కంపల్సరీ ఆ లోడ్ అయితే ఎప్పుడైతే తెచ్చినప్పుడు ఎమ్మడే ఎంట్రీ రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది సార్. నమోదు చేసిన వెంటనే మ్యాచర్ ఎంత ఉంది అక్కడ కొనుగోలు చేసి మనకు అక్కడ కటింగ్ పెట్టినాకనే వాడు ఏం చేస్తారు, రైతు అతను తీసుకొచ్చి ఇక్కడే ఆరబోసుకోవడం జరుగుతుంది. గతంలో మనకు ఎక్కడో స్థలం ఉంటే ఆరబోసుకోవడం చేసేది, కానీ ఇప్పుడు ఎక్కువ కాస్ట్ జరుగుతుంది, రైతులకు కూడా నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గరనే ఆరబోసుకోవడం జరుగుతుంది. ఒక 2-3 రోజుల దాకా ఆరిపోతుంది, ఎండాకాలం కాబట్టి. వాళ్ళు రాగానే ఏం చేస్తాం, ఎంట్రీ రిజిస్టర్ ఉంది, ఎంట్రీ రిజిస్టర్ నమోదు ప్రకారమే మేము ముందుకు వెళ్ళివ్వడం జరుగుతుంది సార్. సార్ ఈ సెంటర్లలో వేరే వ్యక్తులు అంటే మీ అంటే సొసైటీ నిర్వహించే సామర్థ్యం ఉంటుంది సార్. మీ ధాన్యం కొనుగోలు అయిపోయినా కూడా ఇతర వ్యక్తులే పెట్టి మీరు మిల్లులకు సప్లై చేస్తున్నది ప్రధానమైన సమస్య మా దృష్టికి వచ్చింది సార్. ఇది ఎంతవరకు వస్తుంటారు? లేదు సార్, మా దగ్గర అలాంటివి ఏం లేవు. మాకు ఏమేం చేస్తామంటే ధాన్యం కొనుగోలు అప్పుడు సాటిస్ఫాక్షన్గా మేము ఒక 6 సిబ్బంది ఉంటామండి. 6 సిబ్బంది ఏం చేస్తే ఇన్ఛార్జీలు మాకు 4 సెంటర్లు ఉన్నాయి, 4-5 సెంటర్లు ఉన్నాయి. 4 సెంటర్లలో మా సిబ్బంది ఇన్ఛార్జీలు ఉంటారు. కదిమూలు బుక్ కీపరే కానీ ట్యాబ్ ఎంట్రీసే కానీ వాళ్ళని ప్రైవేట్గా పెట్టుకుంటాం. 1 మంత్ నడిస్తే 1 మంత్, 2 మంత్స్ వాళ్ళకు రోజువారీ వేతనం ఇచ్చుకుంటూ తర్వాత తీసేయడం జరుగుతుంది. వాళ్ళంతా వాళ్ళు మనం సీజన్ వారీగా పెట్టుకోవడం జరుగుతుంది సార్. అలాంటివి ఏముండవు సార్, మా దగ్గర ఎలాంటివి జరగవు. సార్ ఇది పిఎస్సిఎస్ సొసైటీ ఎప్పుడు స్థాపించారు? ఈ సొసైటీకి ఎన్ని సభ్యత్వాలు ఉన్నాయి? మా యాక్టు 1964 యాక్ట్ అండి, చట్టం. మా పిఎస్సిఎస్ శాలిగౌరవం సంఘం నందు 5,400 సభ్యత్వాలు ఉన్నాయి సార్. మనకు మండల పరిధి గ్రామాలు వచ్చేసి 21 గ్రామాలు, ఆమ్లెట్ వచ్చేసి 32 ఆమ్లెట్ సార్. పాలకవర్గం ఉంటుంది, పాలకవర్గంలో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము కూడా పనిచేయడం జరుగుతుంది. మాకు బ్యాంక్ వాళ్ళు కూడా ఫైనాన్సింగ్ అథారిటీ డిసిసిబి వాళ్ళు లోన్లు ఇస్తే ఎల్టీ లోన్లే కానీ ఎస్టీ లోన్లే కానీ ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా ఏం చేస్తున్నట్టే మా సహకార సంఘంలో మేము మాది ముందంజలో కూడా నడిపేయడం. ఎందుకంటే నేను అంతకుముందు గతంలో కూడా క్లర్క్గా చేయడం జరిగింది. ఒక సిస్టమేటిక్గా పనిచేసి నాకంటే గురువు గారు నరసింహాచార్యులే కానీ మల్లయ్య సారు, తర్వాత యాగుబలి, వీళ్ళంతా క్యాడర్ సెక్రటరీలు గతంలో ఉండేది. వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా నేను క్లర్క్గా కూడా పనిచేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో పని నేర్చుకోవడం జరిగింది. నాబార్డ్ సిస్టమ్ అనేది వచ్చినాక ఆ వర్క్ అనేది ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, అంతే ఒకే సిస్టమ్, ఒకే వేదిక ఉండాలని ఏంటి మన సిస్టమ్ వచ్చి అంతకుముందు మాన్యువల్ ఉండే సార్. కోఆపరేటివ్ సిస్టమ్ ఏంటంటే మాన్యువల్ లేకుండా ఆన్లైన్ సిస్టమ్. ఆన్లైన్లో ఎట్లా నిర్మించాలి చేయాలని చెప్పేసి ఒకరోజు ట్రైనింగ్ చేస్తే వాళ్ళు క్యాడర్ సెక్రటరీ పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళు చేయలేక మాకు ఒప్పచెప్పడం జరిగింది. అప్పుడే మేము పని నేర్చుకొని చేయడం జరిగింది. 2012-13లో నేను సిఓగా బాధ్యతలు వహించడం జరిగింది. ఇక మేము సంఘాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, నాకు కింది స్థాయి స్టాఫ్ అసిస్టెంట్లే కానీ క్లర్క్లే కానీ సేల్స్మెన్లు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మా పాలకవర్గాన్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడి చేసి దీన్ని ఇదివరకు ఒక తీరు ఉంది మా ఆధ్వర్యంలో బాగా. ఎందుకంటే గతంలో రాజకీయాలు అనేది కూడా ఒత్తిడి కూడా ఉన్నది, వాస్తవం కాదంటలేవు. ఆ రాజకీయ ఒత్తిళ్లతో తట్టుకొని చేసుకొని సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కూడు గిట్టు పెడుతుంది చేస్తుంది, మేము కూడా రైతు పిల్లలమే కాబట్టి సంఘాన్ని డెవలప్మెంట్ చేసినట్టుంటే రైతులకు సేవ చేసిన వాళ్ళం అయితే సంఘాన్ని డెవలప్మెంట్ చేసినట్టు అని చెప్పేసి ఎరువులు విత్తనాలు కూడా తేవడం జరిగింది. మేము ఎరువులే కానీ విత్తనాలే కానీ తేవడం జరిగింది. తర్వాత కూడా రైతులకు అందుబాటులో ఉండేందుకు ఈ క్రాప్ లోన్లే కాకుండా ఎల్టీ లోన్లు కాకుండా గోల్డ్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. మేము పిఎస్సిఎస్ శాలిగౌరవం నుంచి గోల్డ్ లోన్ ఒక 10,000-20,000తో స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ 4,30,00,000 దాకా కూడా
మా ఓన్ ఫండ్సే మేము కష్టపడ్డ సొమ్ము అనుకోండి ఇవనుకోండి అవన్నీ కలిసి 4,30,00,000 గోల్డ్ లోన్ కూడా ఇవ్వడం జరిగింది మా సహకార సంఘాల నుండి. ఇవాళ మాది ఏ గ్రేడ్లో సంఘం కూడా ఉన్నది, మంచి సంఘం, మంచి పేరు కూడా ఉన్నది. మాకు కూడా జిల్లా సహకార అధికారి బ్యాంకులే కానీ అన్ని విధాలు సపోర్టింగ్ చేస్తారు, అన్ని విధాలు సపోర్ట్ చేస్తారు కూడా మేము ముందుగా పోతున్నాం సార్. సార్ మీ సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ ఎంతమంది జరిగింది, ఇంకెంతమంది జరగలేదు? అంటే 2 లక్షల అంటే ఫ్యామిలీ పరంగా 1 లక్ష లోపు అయితే అయినాయి. ఇంకోటి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం పూర్తిగా అయిపోయినాయి సార్, పూర్తిగా అయిపోయినాయి. రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళకి, చేసిన వాళ్ళకు, భార్య భర్తలు అనుకో, తల్లి కొడుకులు అనుకో, తండ్రి కొడుకులు అనుకో వాళ్ళకి కాలేదు. వాళ్ళది కూడా మన అగ్రికల్చర్ ఆధ్వర్యంలో ఫోటోలు కూడా దిగడం జరిగింది. వారు కూడా ఇస్తా అని చెప్పారు, అది మాత్రం జరగలేదు సార్. అవి వస్తాయని కూడా మేము ఆశిస్తున్నాం. ఇస్తా అని చెప్పేసి కూడా అన్నారు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. మరి అది ఎంతవరకు చేస్తారనేది వేచి చూస్తాం సార్. సార్ రైతు రుణమాఫీ కాని రైతులు వాళ్ళు చాలా వరకు మనోవేదనకు గురవుతున్నారు సార్, బాధపడుతున్నారు. కానీ రుణాలను మీ పై అధికారుల దృష్టికి కానీ గవర్నమెంట్ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారా? వాళ్ళకి ఎప్పటిలోగా ఈ రుణ మాఫీ జరిగే అవకాశం ఉందంటారు? లిస్ట్ అనేది కూడా మేము ప్రిపేర్ చేసేటప్పుడు జిల్లా సహకార ఆధ్వర్యంలో జిల్లా DCCB ఉంటుంది సార్, జిల్లా సహకార బ్యాంకు నల్లగొండ ఆధ్వర్యంలోనే ఏజీఎం కానీ డీజీఎంలు కానీ వాళ్ళందరూ కూర్చొని చేసుకొని అక్కడ నుండి ఆన్లైన్లో అయింది సార్. అంతకుముందు మాన్యువల్ స్టేట్మెంట్లు ఇచ్చేది మేము, ఇప్పుడు మాన్యువల్ లేదు. అంతకుముందు గతంలో మనకు 2012, 13, 14 కానీ మ్యాప్ అయినప్పుడు ఏం చేసేది ABCDE అనేది లిస్టులు తయారు చేసేది. మేము తయారు చేసేసి కూర్చొని చేసిన తర్వాత ఈ లిస్ట్ అనేది మాకు ఇచ్చేది. ఇంతమందికి మాఫీ వస్తుంది, ఇది లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ అని ఇచ్చేది. ఇప్పుడు అలాంటిది లేదు సార్. ఏమంటే సాఫ్ట్వేర్ కాబట్టి ఆ సాఫ్ట్వేర్ రంగంలో జిల్లా బ్యాంకు నుంచి కూడా మాకు ఆ లిస్టు పంపడం జరిగింది, చేయడం జరిగింది. ఎవరికి మాఫీ వస్తుంది ఏంది అనేది అక్కడి నుంచే లిస్టులు వస్తే మేము పోస్టింగ్ చేయడం జరుగుతుంది. మాకు అడ్వైజ్ ఇస్తారు, జిల్లా బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, అడ్వైజ్ ఇస్తారు. ఓన్లీ అడ్వైజ్ తీసుకొని ఏం చేస్తాం, వాళ్ళు జిల్లా బ్యాంకులో తీసేసుకుంటారు. మనకు బాకీదారులమే కాబట్టి మాకు వాళ్ళు ఫైనాన్సింగ్ అథారిటీ జిల్లా బ్యాంకే కాబట్టి వాళ్ళు ప్రిన్సిపల్ ఇంత పోయింది, ఇంట్రెస్ట్లకు ఇంత పోయింది అన్నప్పుడు ఆ ఖాతాల రైతు ఖాతాలు ఎంతమంది 10 మందికి వచ్చినాయా, 15 మందికి వచ్చినాయా, 20 మందికి వచ్చినాయా, వీళ్ళకి ఎంత వచ్చింది, పూర్తి స్థాయిలో వచ్చింది కదా, వడ్డీలు అసలు పోయింది ఎంత పోయిందని తీసేసుకోవడం కూడా జరుగుతుంది. వాళ్ళకి దాదాపు ఎందుకంటే రెన్యువల్ చేసే ఉంటున్నాం వాళ్ళకు కూడా, రైతులకు కూడా. ఎందుకంటే 7% ఇంట్రెస్ట్, 7% ఇంట్రెస్ట్ కాబట్టి ఎప్పటికప్పుడు కూడా రైతులు కూడా రెన్యువల్ చేసుకుంటారు కాబట్టి ప్రిన్సిపల్ కూడా దాదాపు కూడా పోయినాయి సార్. వాళ్ళే కూడా ఖాతాలు క్లోజ్ కాగానే తర్వాత మళ్ళీ మేము ఏం చేసినామంటే ఎవరైతే మాఫీ పోయినాయో వర్త్ఫుల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా సార్, మనకు జిల్లా బ్యాంక్ కూడా కొంత ఫండ్ ఇచ్చింది. మళ్ళీ ఫండ్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఆ రైతుకి ఏం చేశారు, మనకు 2 ఎకరాలు ఉంది, గతంలో ఏం చేసినాం 50,000 ఇచ్చినాం అనుకో, ఆ రైతుకు ₹1,00,000 పోతే ₹1,00,000 దాకా కూడా ఇవ్వడానికి కూడా జరిగింది సార్ మా దగ్గర. ఇంకోటి ఏంది, రైతుకు 8 ఎకరాలు 9 ఎకరాలు ఉందనుకోండి, మార్టిగేజ్, సింపుల్ మార్టిగేజ్ పెట్టుకొని కూడా 3 లక్షలు కూడా నా సంఘం నుండి కూడా ఒక 10-15 మంది రైతులకు కూడా ఇవ్వడం కూడా జరిగింది సార్. 2 లక్షల వరకు లోన్ కూడా ఇవ్వడం జరిగింది మేము. సార్ మన సొసైటీ ఆధ్వర్యంలో ప్రధానమైన పంట ఏది? దాంతోపాటు పంట మార్పిడికి ఏమైనా రైతులకు మీరు సూచనలు సలహా ఇస్తున్నారా? సబ్సిడీ ఎరువులు ఏ విధంగా సొసైటీకి వెళ్ళి అందుతున్నాయి? గతంలో సబ్సిడీ అనేది ఎరువులు విత్తనాలు అనేది ఉండేది కానీ సార్, సబ్సిడీ అనేది ఇప్పుడు పూర్తి స్థాయిలో లేదు. రైతులు పచ్చి రొట్టె వస్తుంది సార్. ఒకటి పచ్చి రొట్టె అంటే ఇప్పుడు మన దగ్గర దాదాపు మన శాలిగౌరవం ప్రాజెక్ట్ ఉంటుంది, ఇటుపోతే మాదారం దగ్గర ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఏరియా కాబట్టి కంపల్సరీ ఇక్కడ మన మాదారం సైడ్ అయితే కొంతమంది రైతులు కాటన్ పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత నిమ్మ అవి ఉన్నాయి. తర్వాత మా శాలిగౌరవం ప్రాజెక్ట్ కింద మాత్రం మొత్తం ప్యాడ్ చేశారు. గతంలో చిలకలు అవి ఉన్నా కూడా అవన్నీ తీసేసుకొని అంతా మనం ఏం చేసి వ్యవసాయం సాగు చేయడం జరుగుతుంది. ఆ ప్యాడీ కింద వేసుకుంటూ ప్యాడీకి వచ్చిన తర్వాత మాత్రం మనం సమ్మర్లో 1 మంత్ అయితే జిలుగు అనేది తెప్పిస్తాం. జిలుగు కానీ దాంచే కానీ అవి సబ్సిడీలో వస్తాయి. మన AP సీడ్స్ వాళ్ళు, TS సీడ్స్ వాళ్ళు వారి ఆధ్వర్యంలో మాకు సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో మనకు ఇంత పర్సెంట్ 2%, 1% ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన తర్వాత రైతులకు కూడా మేము ఏం చేస్తాం, వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో వాళ్ళు టోకెన్స్ ఇస్తారు. ఎవరెవరికి కావాలనో రైతులు ఆడికి పోయి భూమి పాస్బుక్ తీసుకొని పోవడం జరుగుతుంది. వాళ్ళు రాసిస్తారు సార్, గిన్ని పలానాయనకి ఇన్ని బస్తాలు ఇవ్వండి, చేయండి, చేపట్టి వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకొని రసీదు తీసుకొని అమౌంట్ తీసుకొని మేము కూడా రైతులకు సేవా కార్యక్రమం చేస్తుంటాం సార్. ఈ సొసైటీ ఆధ్వర్యంలో సంవత్సరానికి ఎన్ని సమావేశాలు నిర్వహిస్తారు? ఈ సమావేశంలో రైతులకు ఎలాంటి ఉపయోగకరమైన సూచనలు సలహాలు ఇస్తుంటారు సార్? సొసైటీ పరిధిలో ఒక 3 నెలలకోసారి కార్యవర్గ సభ్యులతోని 3 నెలలకోసారి సమావేశం జరుపుకుంటాం సార్. సమావేశంలో ఏం చేస్తామంటే రోజువారీ నడవడిక
ఎలా ఉంది ఎట్లా ఉంది మనం ఎట్లా డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కార్యవర్గ సభ్యులే కానీ మేమే కానీ అందరం కూర్చొని చర్చించుకోవడం జరుగుతుంది. ఈ ఈ వ్యవస్థలు ఎట్లున్నాయి, ఇప్పుడు రైతులకు ఏమైతే ఉంది, అందుబాటులో ఏం కావాలి, ఏం తేవాలి, ఏ విత్తనాలు తేవాలన్నా, ఎరువులు తేవాలన్నా, ఇంకేం తెస్తే బాగుంటుందని గతంలో కూడా మాకు పట్టాలు కావాలని చెప్పేసి రైతులు కొనడం జరిగింది. జనరల్ బాడీ మీటింగ్ కూడా 2 times పెట్టుకోవడం జరుగుతుంది. మనం సెప్టెంబర్, మార్చిలో పెట్టుకోవడం జరుగుతుంది. రైతులకు ఏం కావాలంటే మధ్య పట్టాలు కావాలి సార్, మాకు పంపులు కావాలి సార్ అనడం కూడా జరిగింది. మార్కెటింగ్ అధికారులు మేము ఏం చేసినామంటే వరంగల్ దగ్గర మాకు అది ఒకటి ఉంది, అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఉంది, వాళ్ళ ద్వారా మేము తెప్పియడం జరిగింది. పట్టాలే కానీ తర్వాత పంపులే కానీ అవన్నీ కూడా మేము సప్లై చేసి వాళ్ళు సప్లై చేసింది 100-50 చూసుకొని తక్కువ ధరలు చూసుకొని వాళ్ళు కూడా రైతులకు కూడా అందుబాటులో తీసుకొని వాళ్ళకు కూడా మేము ఏమంటే ఫోన్లు చేసి మా బాబు మనం పలానా చేసినాం రండి తీసుకుపోండి అని చెప్తే మనం ఎందుకంటే తక్కువ ధరకు బయట అయితేనో 5,500 ఉంది అనుకోండి, మన దగ్గర 5,000కే దొరుకుతుంది, 500 మిగులుతుంది. పిండి బస్తాలు కూడా అండి, పిండి బస్తాలు కూడా ఏదైనా కూడా PACS కాబట్టి కోఆపరేటివ్ సంస్థలో ₹1 కూడా ఫ్రాడ్ చేస్తుంది కూడా ఉండదు. ఇప్పుడు DMA కానీ మన కలెక్టర్ గారే కానీ ఎవరే కానీ కోఆపరేటివ్ ద్వారా అగ్రికల్చరల్ కూడా కోఆపరేటివ్గా పంపండి, యూరియా కానీ ఏదే కానీ సకాలంలో పంపిస్తే వాళ్ళు కూడా మన రైతులకు కూడా సేవ చేస్తారని చెప్పేసి అనడం జరుగుతుంది. కాంప్లెక్స్ ఎరువులు కూడా ఏంది వాడతారు ఇక్కడ రైతులు, 20-20-0-13 వాడతారు, 28-28 DAP ఇవి వాడతారు కదా, వాళ్ళకి ఏమేమి వాడతారో అవి తెప్పియడం జరుగుతుంది. అవే కూడా రైతులకు కూడా మేము సేవ చేయడం జరుగుతుంది. మన తర్వాత సెప్టెంబర్లో జనరల్ బాడీ మీటింగ్లో రైతులందరినీ మనకు సభ్యులు ఉంటారు 5,200 మంది, 5,200 మందిని కూడా మేము ఊరూరు మండలానికి ఏం చేసి టామ్ ఛార్జ్ ఇచ్చడం జరుగుతుంది. కడపత్రాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కడపత్రాలలో డైరెక్టర్లకు MC మీటింగ్ మనం 15 రోజుల ముందే MC మీటింగ్ పెట్టడం జరుగుతుంది సార్. MC మీటింగ్లో కూడా ఏం చేస్తామంటే మనిషికి ఒక 30-40 మా పాలకవర్గ సభ్యులకు కూడా కడపత్రాలు ఇస్తాం. మేము కూడా మేము పోయి డోర్ తిరుక్కుంటాం. మాకు ఎందుకంటే రైతులు మాకు చాలా మంది దగ్గరలో ఉంటారు, అందుబాటులో ఉంటారు కాబట్టి మాకు కూడా అభిమానులే ఉన్నారు. ఎందుకంటే మన సంఘానికి ఎక్కువ వస్తుంటారు రైతులు కూడా. సహకార సంఘం అంటేనే రైతులకు సేవ చేసే సంఘం కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మేము కూడా ఊరు గ్రామంలో టామ్ ఛార్జ్ ఇచ్చేసారు. నాయన మాకు 10వ తారీఖు 30వ తారీఖు మీటింగ్ ఉంది, జనరల్ బాడీ మీటింగ్ రండి చేయండి అంటే వాళ్ళ సమస్యలు కూడా ఏమైనా ఇది చేసుకుందాం సార్ ఇట్లా చేద్దామని చెప్పేసి అంటే దాన్ని మనం జనరల్ బాడీ ముందు ఉంచేసి దాన్ని తీర్మానం చేసి తదుపరి వాళ్ళ సమస్యలు ఏదన్నా కూడా మేము చేస్తాం సార్. మీరు జనరల్ బాడీ మీటింగ్లో పాలక వర్గంతో పాటు రైతులు పాల్గొంటున్నారా? రైతులు పాలకవర్గం పాల్గొనే సమావేశాల్లో ఏ సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి, వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు మీరు? పాలకవర్గ సమావేశం అంటే 3 నెలలకు ఒకసారి సమావేశం సార్. అది పాలకవర్గ సభ్యులు మేము అందరం కలిసి పాల్గొని ఏమేమి తేవాలి ఏందని చెప్పాను కదా సార్, అది చేస్తాం. తర్వాత ఇదే సమావేశాలని ఎన్నైతే సమావేశాలు చేసినామో ఇవన్నీ సమస్యలు జనరల్ బాడీ సమావేశంలో కూడా పెట్టడం జరుగుతుంది సార్. పాలసీ అది పెట్టడం జరుగుతుంది. ఆ రోజు ఏం చేస్తాం, జనరల్ బాడీలో జరిగిన విషయాన్ని అసలు నివేదిక ఉంటుంది. ఒకటి సహకార సంఘం నివేదిక అంటే సహకార సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది సేవింగ్ అకౌంట్లు ఉన్నాయి, ఎంతమంది FDలు ఉన్నారు, ఎంతమందికి గోల్డ్ లోన్ ఇస్తున్నాం, ఎంతమందికి క్రాప్ లోన్లు ఇచ్చినాం, ఎంతమందికి LT లోన్లు ఇచ్చినాం, ఇవన్నీ నివేదిక చార్ట్ రాసేసి పేపర్ రాసేసి బుక్లెట్ తయారు చేసి పిల్లలు కొట్టి ప్రతి ఒక్క రైతుకి ఇస్తాం సార్. మేము అవి ఇచ్చిన తర్వాత జమ ఖర్చులే కానీ బ్యాలెన్స్ షీటే కానీ అవి ప్రతి ఒక్క రైతుకు ఎంత 5,000 మంది వచ్చినా, 4,000 మంది వచ్చినా, 3,000 మంది వచ్చినా, 1,500 2,000 మంది వస్తారు ఖచ్చితంగా. ఆ 15,000 2,000 మందికి ఖచ్చితంగా ప్రతి ఒక్క సభ్యునికి అందజేస్తాం. అందజేసినట్టుంటే మళ్ళీ అవి మేము ఏం చేస్తాం, అక్కడ వాళ్ళకి ఇచ్చిన తర్వాత చదువుతాం. మేమే ఒక COగా ఏం చేస్తామంటే చదువుతాం నివేదిక, మన శాలిగౌరవం నుంచి ఇంతమంది సభ్యులు ఉన్నారు, ఇది ఇట్లా చేస్తున్నాం అని చెప్పి చదువుతాం. ఏమైనా అబ్జెక్షన్ ఉన్నా కూడా సార్ ఇట్లా పోతే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే సరే అంటే అది కూడా మేము కూడా తీర్మానాలు చేసుకొని వారికి సేవ చేసేందుకు కూడా మా కార్యవర్గ సభ్యులే కానీ మా చైర్మన్ గారు కూడా వాళ్ళు కూడా మంచి సహకరిస్తారు కాబట్టి మేము చేయడం జరుగుతుంది సార్. సార్ మీ సొసైటీ బైలా నామ్స్కు ప్రకారం వెళ్తుందా? బైలా కంపల్సరీ చట్టానికి విరుద్ధంగా పోకూడదు సార్. పోతే మమ్మల్ని ఊకోరు, మాకు జిల్లా సహకార అధికారులు కదా సార్, వాళ్ళు ఎమ్మడే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, చేస్తారు. కాబట్టి బైలా కంపల్సరీ పాటించాల్సిందే, చేయాల్సిందే సార్. కంపల్సరీ బైలా ఉంటుంది సార్. ఈ సొసైటీ ఆధ్వర్యంలో స్వల్పకాలిక దీర్ఘకాలిక LT లోన్లు సార్ ఎంత మేర ఏ పరిధి వరకు అందిస్తున్నారు? రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుంటారు సార్. అక్కడ రైతులకు ఏమేమి కావాలి, LT లోన్ కావాలా, ST లోన్ కావాలా. గతంలో LT లోన్ ఇచ్చినా కూడా మనకు తక్కువే ఉండేది సార్. ఎంత నుంచి ఎంత వరకు ఇస్తున్నారు? ఇప్పుడు LT లోన్ ఉండేది గొర్రెలు 10,000 15,000 20,000 ఇట్లా ఇచ్చుకుంటూ పోవడం. తర్వాత క్రాప్ లోన్లు ఉన్నాయి ఎకరాలను బట్టి, అదే ఎకరానికి 50,000 సార్, 50,000 2 ఎకరాలు ₹1,00,000. ఇది సార్ దీర్ఘకాలిక LT లోన్. కానీ బర్రెలు కానీ గొర్రెలు కానీ సార్ ఇస్తారు 20,000-25,000 దాకా ఇవ్వడం జరుగుతుంది సార్. రైతుకు మార్టిగేజ్ చేసుకుంటారు, సింపుల్ మార్టిగేజ్ చేసుకుంటారు, సింపుల్ మార్ట్ చేసుకుని పొటేల్స్ రైతులు. అంటే కొన్ని సొసైటీలు, ఇదే సొసైటీలు వివిధ ప్రాంతాలలో
ఎకరం మార్గేజ్ చేసుకొని 4 లక్షల నుంచి 8-10 లక్షల వరకు ఇస్తున్నాయి. మరి మన సొసైటీలో అట్లా మీరు అలాంటి ఏం లేవు. నిర్ణయం తీసుకొని ఇవ్వలేదు సార్ మాకు. కాకపోతే ఏంటంటే జిల్లా బ్యాంకు వాళ్ళు కూడా రైతులు వాళ్ళు కూడా పాలకవర్గం తీర్మానం చేసుకొని చెప్పుకొని కూడా డైరెక్టర్ కూడా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఎల్టీ కానీ అవే కానీ. తర్వాత రైతు పిల్లలు ఉన్నారు. రైతు పిల్లలు అవుట్ ఆఫ్ అమెరికా కానీ లండనే కానీ ఎలాంటి పోయినట్టుంటే పాస్బుక్లు 2 ఎకరాల 3 ఎకరాలు ఉందో ఆ పాస్బుక్ పెట్టుకొని కూడా మార్టిగేజ్ చేసుకొని కూడా వాళ్ళకి 20 నుంచి 25 లక్షల దాకా కూడా ఇమీడియట్లీ పాస్బుక్ పెట్టుకొని కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా పంపించడం జరిగింది. మన జిల్లా బ్యాంకు నల్గొండ జిల్లా బ్యాంకు నుండి కొన్ని కోట్లు కూడా ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళే దాదాపు ఇస్తున్నారు. విదేశాలకు కూడా లోన్లు ఇవ్వడం కూడా స్టూడెంట్కు పాస్బుక్ మీదనే ఇవ్వడం జరుగుతుంది సార్. అలాంటి జిల్లా బ్యాంక్ విద్యా రుణాలు ఇస్తారు చేస్తారు కాబట్టి వాళ్ళే దాదాపు జిల్లా బ్యాంకు నుంచి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. మన క్రాప్ లోన్ అనేది మనకు మామూలు ఎల్టీ లోన్ తక్కువ, మేము తక్కువనే ఇస్తున్నాం. జిల్లా బ్యాంకు ముందుకు వచ్చేసి బ్రాంచులు కూడా పొడిగించడం జరిగింది. ఎక్కువ కూడా ఇచ్చు. అంతకుముందు 32 ఉండే సార్, ఇప్పుడు 35 అయినాయి. రేపు నెక్స్ట్ కూడా మా శాలిగౌరవ మండలానికి కూడా ఒక బ్రాంచ్ కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఇంకొక 5 సంఘాలు ఉన్నాయి. 5 సంఘాలు చేసి కూడా వాళ్ళు కూడా ఎల్టీ లోన్లే కానీ క్రాప్ లోన్ ముందు కూడా ఇంతకుముందు బక్షి కమిటీ ఇంప్లిమెంట్ అయ్యేది సార్. బక్షి కమిటీ అంటే వీళ్ళు ఏమైనా బిజినెస్లు చేసుకొని మేమేమైనా బిజినెస్లు చేసుకొని బతకాలి చేయాలి మేమే లోన్లు రుణాలే కానీ చేస్తామని చెప్పేసి కూడా బక్షి కమిటీ ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని కూడా మేము వ్యతిరేకించినాం. అదే ఇంప్లిమెంట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక యూనియన్ లీడర్ని జిల్లాకు జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తే చెప్తే రైతులకు సేవ చేస్తే ఎలాంటిది ఏం లేదు. మనం ఏం బిజినెస్ చేసుకొని చేద్దాం, తప్పేం లేదు. ఎటువంటి రైతులకు సేవ చేయాలి. వాళ్ళు చేసినా మీరు అందిస్తే మంచిదే అని మా ఆలోచన. జనరల్ బాడీలో తీసుకోవచ్చు కదా సార్, నేను ఎంసీక్యూసీ మీటింగ్లో కానీ జనరల్ బాడీ మీటింగ్లో మీరు నిర్ణయం తీసుకోవచ్చు కదా. జిల్లా స్థాయిలో పర్లేదు సార్, మంచిగా ఇస్తారు. జిల్లా స్థాయిలో మా నల్గొండ జిల్లా కూడా ప్రథమంలోనే ఉంది సార్. అగ్రికల్చర్ లోన్లే కానీ ఎస్టీ లోన్లే కానీ తర్వాత విద్యా అర్హతను బట్టి మన విద్యా అర్హతను బట్టి కెనడా కానీ లండన్ కానీ అమెరికా కానీ పోయేటందుకు కూడా వీసాల కొరకు దానికి కష్టపడకుండా ఇమీడియట్లీ చేస్తారు. వాళ్ళు కూడా తీర్మానం చేస్తారు టకా చేస్తారు, స్పీడప్ చేస్తారు. ఏది ఆపినా కూడా విద్యార్థులు మాత్రం ఆపుతలేదు సార్. లోన్ ఇవ్వడం వల్ల స్పీడ్గా చేస్తారు పని. సార్ ఈ స్వల్పకాలిక రుణాలకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, దీర్ఘకాలిక రుణాలకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7% సార్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఉంటుంది. కాకపోతే ఏంటంటే రైతులు సకాలంలో చెల్లించాలి సార్. సకాలంలో చెల్లిస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఒక 4% రిబేట్ వస్తుంది. మళ్ళీ రిబేట్ వచ్చినట్టు ఆ రిబేట్ వచ్చింది ఎమ్మడే మనకు రైతు ఖాతాలో తీసేయడం జరుగుతుంది. అతనికి 3% అది 3% పడుతుంది. కాబట్టి ఇన్ టైంలో కట్టాలి. ఇన్ టైంలో కట్టకపోతే మాత్రం 13% సార్. 1 ఇయర్ దాటితే మాత్రం 13%. ఇన్ టైంలో 6 మంత్స్ లోపు అయితే సంవత్సరం అయినా ఇంకా సార్. ఇన్ టైంలో కట్టాలి. డెబిట్ చేసేస్తాం, ఖాతాకి వెంబడి చేసేస్తాం చెప్తాం సార్. ఈ సొసైటీ కొన్ని సొసైటీలు అంటే మాకు సమాచారం అంటే రైతులు చెప్తున్న మాట ఏంటంటే కొంతమంది నిజమైన రైతుల రుణాలు కాకుండా ఇతర వ్యక్తుల పేరు మీద రుణాలు తీసుకొని వచ్చిన రుణమాఫీని పక్కదారి మళ్ళించడం అనేది వెనుకడి వినపడుతుంది సార్. ఇది మన సొసైటీకి వెళ్ళి ఏమన్నా అట్లాంటివి ఏమైనా జరిగింది? గతంలో ఏమున్నాయో పోయినా కానీ ఇప్పుడైతే అలాంటి అవకాశాలు అసలు ఉండవు సార్. ఎందుకు ఉండవంటే పాస్బుక్ ఉంటుంది. పాస్బుక్ ఉంటేనే ధరణి ఎపిసోడ్ ఉంది కదా సార్, మొన్నటిదాకా కేసీఆర్ గారికి ధరణి ఉంది. దాంట్లో ఏం చేస్తామంటే ఎన్ని ఎకరాలు ఉంది ఏంది అనేసి దాంట్లో కూడా మనం సర్వే నెంబర్ ఎంత ఉంది ఏంది అని చెప్పేసి దాంట్లో కూడా మనం యాడ్ చేయాల్సి వస్తుంది. యాడ్ చేసినట్టుంటే దాని ఒక షీట్ తీసుకోవాలి. తర్వాత మనం పానీనకలు లేటెస్ట్ పానీనకలు ఈసీ తీసుకోవాలి. ఈసీ తీసుకొచ్చి తర్వాత ఆ లోన్ స్వల్పకాలిక రుణాలు ఎప్పుడైతే తీసుకుంటారో స్టేట్మెంట్ ఉంటుంది సార్, అప్లికేషన్ ఉంటుంది రైతుకు. అప్లికేషన్ తీసేసుకొని పాలకవర్గ సభ్యులు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ లేదా ఒక డైరెక్టర్, అక్కడ స్థానిక డైరెక్టర్, CEO సంతకాలు పెట్టిన తర్వాత దీనికి వెరిఫికేషన్ సూపర్వైజర్, మేనేజర్ ఇద్దరు వెరిఫికేషన్ చేసి ఇవి సరిగా ఉన్నాయా, పాస్బుక్ ఉందా, సరైన భూమి ఉందా లేదని వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఆ లోను డైరెక్ట్ ఏం చేస్తారు, ఆ రైతు ఖాతా SBI అకౌంట్ ఓపెన్ చేసి SBI అకౌంట్లోనే ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ మనం తీసుకోవడానికి వీలేదు ఏం లేదు. అతని ఖాతా నుంచి ఆ ఖాతా నుండి విత్డ్రా చేసుకోవాల్సిందే రైతు. కానీ ఎలాంటి అవకాశాలు లేవు సార్. సార్ మీ సకాలంలో చెల్లించినట్టు మాత్రం 4% ఇంట్రెస్ట్ అయితే రిబేట్ వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది మా దగ్గర. ఎందుకంటే 2 గార్లు పంటలు పండుతాయి చేస్తాయి కాబట్టి రైతులు కొంతమంది పెద్ద రైతులు రాజకీయ నాయకులు వాళ్ళు తప్ప సామాన్య రైతులు మాత్రం మంచి బ్రహ్మాండంగా కట్టుకోవడం జరుగుతుంది సార్. కడుతున్నారు, చేస్తున్నారు. వాళ్ళు రెన్యువల్ చేసినట్టుంటే ఏమంటే మనం ఏం చేస్తున్నాం, మన 4% కూడా రిబేట్ పంపడం జరుగుతుంది. మనం ఎక్సెల్ దాంట్లోనే కంప్యూటర్లో కొట్టడం జరుగుతుంది. కంప్యూటర్లో కొట్టగానే జిల్లా బ్యాంకు వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేసి ఇంకేమైనా
తప్పులు ఒప్పులు సరి చేసి ఎమ్మడ పంపడం కూడా జరుగుతుంది. మొన్నటిదాకా కూడా వచ్చినాయి, అవి కూడా మన ఖాతాలు కూడా తీసేయడం జరుగుతుంది. ఇమ్మడే జిల్లా బ్యాంకులు కూడా ఏం చేస్తారంటే ఖాతాలు తీసిరా లేదా అని చెప్పేసి కూడా ఆ సూపర్వైజర్లు మేనేజర్లను కూడా నెల మంత్లీ అంతకుముందు గతంలో లేకుండా సార్ మంత్లీ విజిట్ చేస్తారు. మంత్లీ విజిట్ చేసి ప్రతి నెల మీ షీట్ ఇవ్వాల్సిందే. 30 పేజీలో 30 పేజీలు ఉంటుంది సార్. 30 పేజీల్లో స్వల్పకాలిక రుణం ఎంత ఉంది, ఎంతమంది కట్టారు, ఎంతమంది తీసుకుర్రు, ఎంతమందికి లబ్ధి పొందిరు అని చెప్పేసి వాళ్ళు రాసుకొని పోయి కూడా సూపర్వైజరు జిల్లా బ్యాంకులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ సబ్మిట్ చేస్తేనే వాళ్ళకి జీతపత్యాలు, లేకపోతే లేదు. అంత స్ట్రిక్ట్గా చేస్తున్నారు. సార్ ఫైనల్గా సార్ మీరు మీ సొసైటీకి వెళ్ళి రైతులకు ఏం సూచన చేశారు? మీ సొసైటీకి వెళ్ళి ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీరు గవర్నమెంట్ దృష్టి తీసుకుపోదలుచుకుంటే మీరు చెప్పొచ్చు సార్. మేము సహకార సంఘం నుండి అంటే సహకార సంఘం అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ సంఘంలో పనిచేయడం అనేది కూడా నాకు భగవంతుడు ఇచ్చిన కృప అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రైతు బిడ్డనే. రైతులకు సేవ చేయడం అనేది అరుదు, అందరికీ ఈ అవకాశం రా సార్. ఈ అవకాశం వచ్చినందుకు కూడా నేను కూడా భగవంతునికే కానీ మన రైతులకే కానీ రుణపడి ఉంటానని చెప్పేసి అన్ని విధాల రైతులకు ఏదైతే లేవో మన ఎరువులే కానీ విత్తనాలే కానీ తర్వాత గోల్డ్ లోన్లే కానీ అలాంటి లోన్లు కూడా ఇచ్చుకుంటూ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారి ఆధ్వర్యంలో పనిచేసుకుంటూ ఏదైనా సమస్యలు ఉన్నట్టుంటే మా పాలకవర్గ సభ్యులకు కూడా చేరవేసుకుంటూ అలాంటి సమస్యలను మా జనరల్ వాళ్ళలో పెట్టుకొని చేసుకొని రైతులకు సేవ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం సార్. సార్ మీరు జిల్లా నాయకులు సార్, యూనియన్ ఉపాధి హామీ పనిని వ్యవసాయానికి కేటాయించే విషయంలో మీరు మన ప్రభుత్వానికి ఏమన్నా తీసుకెళ్ళే ఆలోచన? కానీ మంచి ఆలోచన సార్, మంచి ఆలోచన చెప్పారు. ఎందుకంటే ఉపాధి హామీ అనేది గతంలో మన్మోహన్ సింగ్ గారు పెట్టారు, మంచి ఆలోచనతో పెట్టారు సార్. మీరన్న ప్రకారం ఇప్పుడు ఏం చేస్తారు, కాలువలే కానీ పొడికతీతలే కానీ అవే కానీ చేసి చెట్లు చేమలు కొట్టి చేసి ఇచ్చిన దానికంటే రైతులకు అనుసంధానం చేస్తే ఆ వరాలే కానీ ఒడ్లే కానీ కాలువలే కానీ తీసినట్టుంటే బెస్ట్ సార్. ఎందుకంటే రైతులకు మరింత సేవ చేసిన వాళ్ళు అవుతారు. గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇది గవర్నమెంట్ దృష్టికి కూడా కాదు సార్. మీరు రైతులకు కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. మన ఎంసీబీటీ జీబీలో కూడా మాట్లాడుకోవడం జరిగింది సార్. మేము కూడా చెప్పడం జరిగింది. మా ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మందుల స్వామిలు అంటే మన రైతే మొత్తం మీద మాత్రం నేను రైతు బిడ్డనే, రైతు చేస్తానే అని చెప్పేసి ఓపెనింగ్ కూడా చెప్పడం జరుగుతుంది. నేను ఇన్ని పుట్లు ఒడ్డు పట్టిస్తా అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఉపాధి హామీ మాత్రం ఈ వ్యవసాయానికి మాత్రం చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది సార్. ఫుల్ సక్సెస్ఫుల్ గవర్నమెంట్. సార్ ఇంకోటి మాకు అంటే రైతులు వాస్తవం మా దృష్టి తీసుకొని సార్, ఈ కోతుల ద్వారా విపరీతమైన బాధపడుతున్నారు సార్. దీన్ని కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ మీరు జిల్లా నాయకులుగా నిర్మూలన కోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు సార్? వాసానికి కోతుల బెడద చాలా ఉంది సార్. వాసానికి కోతుల బెడద ఉన్నప్పుడు రైతులే కానీ గ్రామాలలో ఏం చేశారంటే తలాయిని తీసుకొని 10వ పాతకో వేసుకొని చేసుకొని కూడా అక్కడ నుండి పిలిపించుకొని కోతులను కూడా కొంతవరకు అరికట్టడం జరిగింది సార్. ఎందుకంటే వ్యవసాయ భూములు, వ్యవసాయం ఉంటేనే రైతు అనేవాడైంది పంట చేసుకొని బతికినట్టు. వాడు నష్టపోయినా లాభపడ్డా ఏది చేసినా కూడా దాని మీదనే ఆధారపడతారు సార్. ఎందుకంటే మేము కూడా మా నాన్నగడ కానీ ఎవరే కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళమే, వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళమే. కాబట్టి ఆ రైతుల బాధ మాత్రం ఆ బాధ మాత్రం గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని చేసుకొని అవన్నీ మనకి ఎక్కడ వరంగల్లే కానీ కరీంనగరే కానీ అడవులలో వదిలిపెట్టినట్టుంటే రైతులకు సేవ చేసిన వాళ్ళు అవుతారు. గవర్నమెంట్ కూడా మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి సార్. సార్ ఇంకోటి సార్, ఫైనల్గా అంతా మాంసం తినే వాళ్ళు అయ్యారు, పాలు తాగే వాళ్ళు అయ్యారు సార్, కానీ సాగే వాళ్ళు ఎవరు లేరు. పశు పోషణ విషయంలో పెంపొందించడం కోసం మీరు ఎలాంటి కృషి చేస్తాను అంటే గవర్నమెంట్ అట్లాంటి సొసైటీకి వెళ్ళి మీ నిర్వహణ సార్ సొసైటీ ద్వారా గతంలో కేంద్రం కూడా కొన్ని లోన్లు ఇస్తుంది. గతంలో వ్యవసాయం చేయాలంటే రైతులు కూడా రైతుల పేడ తీసుకొని పొలాల్లో చల్లుకొని చేసుకొని చెట్టు చేమలు అన్నీ తీసుకొని చేసుకొని పంట పండించుకున్న రోజులు ఉన్నాయి సార్. అది లేక ఇప్పుడు జిలుగు మీకు చెప్పాను కదా, జిలుగు జనుములు అది కూడా పచ్చి రొట్టె చేసినట్టుంటే అంత ఎరువు వేసినట్టుంటుంది అని చెప్పేసి మేము కూడా చెప్పడం జరుగుతుంది. వ్యవసాయ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పచ్చి రొట్టె లేకపోతే పంట దిగుబడి కూడా రాదు సార్. ఈ పేడ ఎరువులు గిట్ట వేసినట్టుంటే పురుగు కూడా కొంతవరకు ఆశించదు. ఎప్పుడే కానీ ఆవులే కానీ బర్రెలే కానీ అవి పెంచుకున్నట్టుంటే చేసినట్టుంటే మన సాధు జంతువు కాబట్టి బాగుంటుంది. రైతులు కూడా ఏం చేస్తారంటే ఈ ట్రాక్టర్లే కానీ తర్వాత వరికోత మిషన్లే కానీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, దగ్గర ఒక 50,000 2 జత కంటే 1,00,000 రూపాయలు ఉంటుంది. 1,00,000 కదా సెకండ్ హ్యాండ్లో కొన్నా కూడా ట్రాక్టర్ 1,00,000 పెడితే వస్తుంది, దున్నుకొని ఇంటి దగ్గర పెడతానే కాడికి రైతులు కూడా ఉన్నారు. కాబట్టి ఇది కాకుండా కూడా పాడి పశువులు పెంచుకుంటే మనకు పాలే కానీ అవే కానీ ఇస్తుంటుంది, చేస్తుంది. మన ఇంటి ముందట ఉన్న కూడా బాగుంటుంది, శుభం. మన వెనకట ఏం చేసేది, మనం ముందట మా అమ్మ నాన్నలే కానీ ఎవరే కానీ ఫస్ట్ లేవడం ఊరికి చల్లి చేసి అలుగు ముగ్గు పెట్టితే
మన చీడ పీడ అనేది రాకుంటుంటుంది కూడా ఆస్కారాలు ఉంటాయి. మనకు చాలా మేలు జరుగుతుంది కాబట్టి చదువుకోవాలనే మా కోరిక సార్. మేము కూడా రైతులకు కూడా చెప్పడం జరుగుతుంది, బర్రెల్లోనే గొర్రెల్లోనే కానీ ఇవ్వడానికి కూడా మేము ముందు కూడా ఉంటాం సార్. సార్ ఫైనల్గా సార్ ఇప్పుడు మీరు అంటే ఈ మొత్తం తినేది మొత్తం కూడా మందులే సార్, కూరగాయలు కానీ గుడ్లు కానీ బియ్యం కానీ అన్ని కూడా మందులు సార్. ఈ మందులు లేకుండా కృత్రిమ ఎరువుల ద్వారా పంటలు పండిస్తానికి రైతులకు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తున్నారు సార్. వాళ్ళు ఎరువుల కంపెనీ వాళ్ళు కూడా సార్ మీటింగ్ పెట్టడం కూడా జరుగుతుంది. బయో సీడ్స్ కానీ ఇవే కానీ వాడకుండా మామూలుగా టీఎస్ సీడ్స్ వాళ్ళు 30 కేజీల బ్యాగ్ కూడా సప్లై చేయడం జరుగుతుంది సార్. సప్లై చేసి కూడా మా పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో కూడా నిల్వ చేయడం జరుగుతుంది. రైతులు ఏం చేస్తారంటే డబ్బులకు భయపడతలేదు. 3 కిలోలు 10 కిలోలు వడ్లకు అలవాటు పడి చేసి అది వెళ్ళినట్టంటే పురుగు పీడ అన్నీ కూడా మన ఆశిస్తుంది. కాబట్టి గతంలో మనం ఏ ఎరువులు వేసినా కూడా మట్టితో చేసినా కాబట్టి ఎరువు అనేది ఎర్ర అనేది ఉండేది. ఎర్ర ఉన్నప్పుడు ఏమైందంటే ఆ వరిచేళ్ళని మామూలుగా ఏమంటే కలుపు తీస్తారు కదా సార్. మనం రైతులు ఏం చేస్తారంటే కలుపు తీస్తారు, లేడీస్ని పెట్టి చేసి కలుపు తీస్తారు. కలుపు తీసినప్పుడు కదలికలు అవుతాయి. కదలికలు అయినప్పుడు పిలక బాగా వచ్చి దుంపు వచ్చేసి ఏతగా పెరిగి మన పంట కూడా భారీగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాంటివి లేకుండా వాస్తవానికి మీరు చెప్పిన విధంగా ఏమవుతుందంటే మనకు క్రిమిసారికం ఎక్కువైపోయి పురుగు మందులు కొట్టడం వల్ల చేయడం వల్ల ఇప్పుడు ఈ మధ్య పంట దిగుబడి అనేది కూడా ఎక్కువ చూస్తున్నారు తప్ప దీనివల్ల నష్టం చేస్తుందని చెప్పేసి ఆ దృష్టి పెడతలేరు. ఎరువుల కంపెనీలు కూడా ఏం చేస్తుంటే బయో సీడ్స్ వాడాలి, చేపాలి, మన క్రిమిసారిక మందులు తగ్గియాలని చెప్పేసి ఇప్కో వాడు కూడా ఏం చేశారు, డిఏపి, నానో యూరియా, నానో డిఏపి, తర్వాత ఇవి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళు కూడా మీటింగ్ పెట్టడం అగ్రికల్చర్ వారి ఆధ్వర్యంలో కూడా 2-3 మీటింగ్లకు కూడా అటెండ్ అయినా సార్. అవి కూడా త్వరలో ఈ ఎరువులు బంద్ చేసి యూరియా కానీ తగ్గించే ఆస్కారం కూడా ఉన్నదనుకుంటున్నాను సార్ నేను. ఓకే సార్, యువత కానీ నిరుద్యోగులు కానీ వ్యవసాయం వైపు రావాలంటే ఎలాంటి వసతులు కల్పించాలి సార్ ప్రభుత్వం? రైతులకు మనకు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి వసతులు కావాలి, వారికి ఏముంది, పశువులు కావాలంటే పశువులు, లేదు ట్రాక్టరా, లేకపోతే ఏ విధంగా వ్యవసాయం ముందు పోతారు. మీరు అన్నట్టు ఉపాధి హామీ అనేది పథకాన్ని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేసినట్టుంటే కొరత అనేది ఉండదు సార్. కొరత ఉండకుంటుంటే సాగుకి వెళ్ళిపోయేటందుకు ఆస్కారం ఉంటుంది. వ్యవసాయదారునికి ఏ కష్టం ఉండదు, వరం తీసుకోవచ్చు, వడ్డీ తీసుకోవచ్చు, కూలీల కొరత ఉండదు, ఏముండదు. వాళ్ళే నాట్లేస్తారు, చేస్తారు. కాబట్టి రైతుకు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఉపాధి హామీ గవర్నమెంటు, రాష్ట్ర గవర్నమెంటు అసెంబ్లీలో తీర్మానం చేసుకొని కేంద్రానికి పంపించినట్లయితే అది రైతులకు అనుసంధానం చేసినట్టుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. రైతుల కష్టకాలాల్లో కూడా తీరుతాయని అనుకుంటున్నాను సార్. ఓకే సార్, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.